రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి. ఢిల్లీ పోలీసులకి ఆయన పంపించిన వివరణ నా తప్పేమి లేదు, అసలు ఆ హ్యాండిల్ నేను వాడట్లేదు అని. బట్ ఢిల్లీ పోలీసులు అయితే అది ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన వార్ రూమ్ నుంచి నడుస్తుందని తేల్చారు. ఎందుకంటే ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందనేది తెలిసిపోతుంది ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో. అయితే ఎవరు చేస్తారు? సాధారణంగా స్వయంగా రేవంత్ రెడ్డి అయితే చేయడు, వాళ్ళ స్టాఫే చేస్తారు. ఆ స్టాఫ్ ముందు రేవంత్ రెడ్డి అప్రూవల్ తీసుకోకుండా హోంమంత్రి లాంటి వాడి మీద చేసేటువంటి తప్పుడు ప్రచారాలకి ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు అది తేలేటప్పటికి ఇక్కడ బీజేపీ 2 పనులు చేసింది. ఒకటి అక్కడ సెంట్రల్లో కంప్లైంట్ చేస్తే, ఇక్కడ వచ్చేటప్పటికి ఢిల్లీలో కంప్లైంట్ చేస్తే, రెండోది హైదరాబాద్లో ప్రేమేందర్ రెడ్డి చేసిన కంప్లైంట్ని అడ్డుపెట్టేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నే సతీష్తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, అస్మా తస్లీం, శివలని అదుపులోకి తీసుకోవడం అన్నటువంటిది కీలకమైంది. వాళ్ళ నుంచి ఏం రాబడతారు? వాళ్ళు ఏమైనా చెప్తారా తెలంగాణ పోలీసులకి? రేవంత్ రెడ్డి అని చెప్తే పోనీ రాయగలుగుతారా? అసలు కాంగ్రెస్కి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో నుంచి అవి వస్తాయా? ఇంకోటి షేర్ చేసిన కూడా కాంగ్రెస్ నాయకులే కదా. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నటువంటి వ్యవహారం ఇది. మరి రేవంత్ని ఇక్కడతో వదిలేస్తారా? చూడాలి.